నజీర్ అన్న వేస్ట్ గాడ్రా, మంచి ఏసీ సజెస్ట్ చేయలేదు. నాకు 3 నెలలకే కూలింగ్ పోయింది, కూలింగ్ రావట్లేదు. నా ఏసీలోంచి వాటర్ లీకేజ్ అవుతుంది, నా ఏసీలో గ్యాస్ లీకేజ్ అవుతుంది, వాడికి ఏం తెలియదు. అలా అనుకునే వాళ్ళు కంపల్సరీ ఆ వీడియో చూడాలి. హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్, మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక 2026లో కనుక ఒక మంచి ఏసీ ఇంట్లోకి తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. యాక్చువల్గా అసలు ఈ వీడియో చేయాలనే ఉద్దేశం నాకు అస్సలు లేదు, కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల చేస్తున్నాను. బట్ ఎందుకు చేస్తున్నా అనేది పక్కన పెడితే ఎందుకు చేయొద్దు అనుకున్నాను అనేది మాత్రం మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ ఇయర్ మనం 2026లో లాంచ్ అయిన ప్రతి ఏసీ ఆల్రెడీ తెప్పించాం, కొన్ని లాంచ్ అవ్వలేదు కాబట్టి అవి వెరీ సూన్ వస్తాయి. 3 స్టార్కి ఒక డెడికేటెడ్ వీడియో, 5 స్టార్కి ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను ఈ సంవత్సరంలో ఏ ఏసీ కొనాలనేది. ఆ వీడియో చూడండి, ఎందుకంటే మేము ఒక టెస్టింగ్ ల్యాబొరేటరీ, ఏసీ టెస్టింగ్ ల్యాబ్ ఒకటి క్రియేట్ చేసి అవుట్ సైడ్ టెంపరేచర్స్ ఇంపాక్ట్ లేకుండా అండ్ ఇన్సైడ్ టెంపరేచర్స్ కంట్రోల్లో పెట్టుకొని లాట్ ఆఫ్ థింగ్స్ మేము టెస్టింగ్ అనేది చాలా ఇన్డెప్త్గా చేస్తున్నాం. మాకు ఐసీ రేటింగ్తో సంబంధం లేదు అండ్ మాకు ఎటువంటి కూలింగ్ కెపాసిటీతో సంబంధం లేదు. ఆ రేంజ్లో మేము టెస్టింగ్ అయితే చేస్తున్నాం రియలిస్టిక్ సినారియోలో. సో దట్ ఈసారి బయింగ్ గైడ్ వద్దనుకున్నాను, బట్ కొన్ని అనివార్య కారణాలు, ఎందుకంటే యూట్యూబ్లోకి వెళ్ళి కొడితే చాలా వచ్చేస్తున్నాయి కాబట్టి. సరే, ఎనీవే ఒక బయింగ్ గైడ్ ఇస్తాను, బట్ ఎండ్ ఆఫ్ ది డే నా ముందే చెప్తున్నాను మీకు, బెస్ట్ ఆఫ్ వీడియో చూసాకే తీసుకోండి. ఈ బయింగ్ గైడ్ కేవలం మీకు ఏసీ కొనాలనుకుంటే మీ అంతటి మీకు ఆన్ పేపర్ నాలెడ్జ్ రావడం కోసం తప్పితే, బట్ బిఫోర్ బయింగ్ మస్ట్ అండ్ షుడ్గా రివ్యూ చూడాల్సిందే. సో ఇక ఇది పక్కన పెట్టేద్దాం. ఫస్ట్లీ మనం ఏసీ తీసుకోవాలి ఇంట్లోకి అనగానే ఫస్ట్ వచ్చే డౌట్, ఎంత కెపాసిటీ ఏసీ తీసుకోవాలి? ఎంత కెపాసిటీ అంటే యూజువల్గా మనం ఏం చెప్తుంటాం, 1 టన్ ఏసీ, 1.5 టన్ ఏసీ, 2 టన్ ఏసీ ఇలా చెప్పుకుంటుంటాం. బట్ మనకేది అవసరం అనేది కదా ఇక్కడ ఇంపార్టెంట్. మనకేది అవసరం అని చూసినప్పుడు మీ రూమ్ సైజ్ అనేది మనము విడ్త్, లెంత్ ఈ రెండు మనం కొలుచుకోవాలన్నమాట. కొలుచుకోవడం అంటే ఇప్పుడు మీ రూమ్ సైజు 10x10 అనుకోండి, అంటే ఏంటి, మీకు 100 స్క్వేర్ ఫీట్ రూమ్. 10x12 అనుకోండి, 120 స్క్వేర్ ఫీట్ రూమ్. అట్లా మీరు ఇంటూ చేసుకొని విడ్త్ వర్సెస్ లెంత్, అప్పుడు మీ రూమ్ సైజ్ని బట్టి మీరు తీసుకోవాలి. అలా పట్టి చూస్తే మీకు మీ రూమ్ సైజు 120 స్క్వేర్ ఫీట్ల కంటే తక్కువ ఉందనుకోండి, మీకు 1 టన్ సరిపోతుంది. 100% 1 టన్ అనేది మోర్ దెన్ సఫిషియంట్. లేదు మీ రూమ్ సైజ్ అనేది 120 స్క్వేర్ ఫీట్ నుంచి 150 స్క్వేర్ ఫీట్ మధ్యలో ఉందనుకోండి, 1.5 టన్ పర్ఫెక్ట్లీ సెట్. ఖచ్చితంగా మీరు 1.5 టన్ కెపాసిటీకి వెళ్ళిపోవచ్చు. లేదు మీది 150 అబోవ్ ఉంది బట్ బిలో 200, 180 వరకు ఉందనుకోండి, అప్పుడు మీకు 1.5 టన్ సరిపోతుంది. బట్ అన్ని 1.5 టన్ ఏసీలు సరిపోవు, కొన్ని స్పెసిఫిక్ 1.5 టన్ ఏసీస్ ఉంటాయి, అవి మాత్రమే తీసుకోవాలి. అవి ఏంటనేది ఫర్దర్గా మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఆ తర్వాతకి మోర్ దాన్ 200 స్క్వేర్ ఫీట్ ఉందనుకోండి, మీరు కంపల్సరీ 2 టన్ ఏసీకి వెళ్ళాల్సిందే. అదర్వైజ్ కూలింగ్ అనేది అంత బెటర్గా అయితే ఉండదు. సో మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా, మీ రూమ్ సైజ్ని బట్టి ఎంత కెపాసిటీ ఏసీ తీసుకోవాలనేది డిసైడ్ అయిపోయారు. అక్కడితో ఆగిపోతుందంటే ఆగిపోదు. జస్ట్ 1 టన్ అంటే మార్కెట్లో 1 టన్ ఏసీలు కనిపించే, 1.5 టన్ అంటే అన్నీ 1.5 టన్ కావు. అందుకని ఇక్కడ కూలింగ్ కెపాసిటీ అనేది 100% మ్యాటర్. కూలింగ్ కెపాసిటీ మనం చూడాలి. మనకి ఏదైతే స్టార్ లేబుల్ ఉంటుందో, స్టార్ లేబుల్లో మీకు కూలింగ్ కెపాసిటీ 100% అని 50% అని కనిపిస్తుంది కదా, ఆ 100% దగ్గర మీకు వాట్స్లో మెన్షన్ చేసి ఉంటుంది. ఫర్ సపోజ్ 5000 వాట్స్ అని ఉంది. యాక్చువల్గా మనకి 1 టన్ అంటే 3517 వాట్స్ ఉంటే 1 టన్. అప్పుడు 1.5 టన్ అంటే ఎంత అవుతుంది? సింపుల్గా ఇంటూ 1.5 టన్ వేసుకుంటే మీకు 5275 వాట్స్ వస్తుంది. సో 5275 వాట్స్ ఉంటేనే అది ప్రాపర్ 1.5 టన్ ఏసీ. మరి మార్కెట్లో అందరూ ప్రాపర్ 1.5 అని నేమ్ పెట్టి తీసుకొస్తున్నారు. మరి అన్ని ప్రాపర్గా 1.5 టన్ కెపాసిటీ అంటే కాదు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఎల్జీ 3 స్టార్ 2026 మోడల్ తీసుకుందాం మనం. వాళ్ళు ఏం చేశారు, 1.5 టన్ 3 స్టార్ అన్నారు. బట్ 1.5 టన్ యాక్చువల్గా అంటే అది 4400 వాట్స్ కూలింగ్ కెపాసిటీతో వస్తుంది. దాన్ని నెట్ కెపాసిటీ చూసేటప్పుడు 1.25 టన్ కదా, మరి ఎందుకు 1.5 టన్ అంటున్నారు? సో దట్ ఇందాక మీకు చెప్పాను కదా, 150 అబోవ్ నుంచి 180 మధ్యలో మీ రూమ్ సైజ్ ఉంటే అప్పుడు 1.5 టన్నే తీసుకోవాలి. కానీ కొన్ని మాత్రమే అన్నాను కదా, ఆ కొన్ని మాత్రమే అనేది ఏంటంటే ఏవైతే 5000 కూలింగ్ కెపాసిటీ ఉంటుందో 5000 వాట్స్ది దానికంటే పైన ఉండాలి. నన్ను అడిగితే 5275 ఉన్నది ప్రాపర్ 1.5 టన్. అలాంటివి తీసుకుంటే బెటర్ అనేది నా ఒపీనియన్. సో దట్ క్లారిటీగా చెక్ చేసుకోండి. 1 టన్ అంటే 3517 వాట్స్ ఉండాలి, 1.5 టన్ అంటే 5275 వాట్స్ ఉండాల్సిందే. ఇన్ బిట్వీన్ 4400 వాట్స్ ఉంటే 1.25, 4800 వాట్స్ ఉంటే ఇది అరౌండ్ 1.4 టన్. లేదు మీకు 5000 వాట్స్ ఉంటే అరౌండ్ మీకు 1.42 టన్. సో ప్రాపర్ 1.5 టన్ అనేది మార్కెట్లో రాదు, అది పేరు మాత్రమే. మీరు కూలింగ్ కెపాసిటీ మస్ట్ అండ్ షుడ్గా చూసి చెక్ చేసుకొని బెటర్ కూలింగ్ కెపాసిటీ ఉన్నది చూసుకోవాలి. అది సెకండ్ పాయింట్. ఆ తర్వాతకి ఓకే ఎంత టన్ను సెలెక్ట్ చేసుకున్నాం,
ప్రాపర్ 1.5 అన్నా కాదా అది కూడా చెక్ చేసినాం. ఇప్పుడు బ్రాండ్ మ్యాటర్స్. మన ఇండియాలో వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బ్రాండ్ మ్యాటర్స్. ఎస్, బట్ ఎలాంటి బ్రాండ్ మ్యాటర్స్? అరే మా ఇంట్లో ఎల్జీ ఫ్రిడ్జ్ ఉంది, ఎల్జీ వాషింగ్ మిషన్ ఉంది, ఏసీ కొంటే ఎల్జీగా ఉండాలి, లేదు శాంసంగ్ ఉన్నాయన్నీ శాంసంగ్ ఉండాలి. ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్క కింగ్ ఉంటాడు. సపోజ్ ఇప్పుడు యూట్యూబర్స్ లాగానే తీసుకుంటే ఒక్కొక్కడు టెక్ కంటెంట్ చేస్తుంటాడు, ఒకడు అప్లయన్స్ కంటెంట్ చేస్తాడు, ఒక ల్యాప్టాప్ చేస్తుంటాడు. సో వాడికి దాని మీద ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. అలానే మనకి ఏసీస్లోకి వస్తే ప్రీమియం బ్రాండ్స్ అంటే ఎల్జీ, శాంసంగ్ ఇవన్నీ ప్రీమియం బ్రాండ్స్ కాదు. వీటికంటే ప్రీమియం బ్రాండ్స్ అయినా డెడికేటెడ్ బ్రాండ్స్ ఉన్నాయి. లైక్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిన ప్రీమియం బ్రాండ్స్ వచ్చేసి డైకిన్, హిటాచి, ఓ జనరల్, మిట్సుబిషి. ఈ బ్రాండ్స్ ఏంటంటే ప్రీమియం బ్రాండ్స్ అనమాట. కాస్త ఎక్కువనే కాస్ట్ చేస్తారు. నన్ను అడిగితే డైకిన్, హిటాచి కాస్త కాంపిటేటివ్ స్పిరిట్లో కాస్త తక్కువ ప్రైస్లోనే తీసుకొస్తారు. బట్ మిట్సుబిషి, ఓ జనరల్ మాత్రం వాచిపోతుంది. పెట్టుకోగలిగితే ప్రీమియం అనుకుంటే మాత్రం మీరు వాటికి వెళ్ళండి. లేదు, సెకండ్ ప్రయారిటీ వచ్చేసి మన బెస్ట్ బ్రాండ్స్ లైక్ శాంసంగ్, ఎల్జీ అండ్ బ్లూ స్టార్, పానాసోనిక్ ఇవన్నీ కూడా సెకండ్ టైర్. నన్ను అడిగితే ఇవి బెస్ట్ బ్రాండ్స్. ఎందుకంటే ఇండియాలో సర్వీస్ నెట్వర్క్ అనేది వీటికి ఎక్కువగా ఉంటుంది. ప్రొడక్ట్ క్వాలిటీ కానీ, ఎయిర్ త్రో కానీ, కూలింగ్ కెపాసిటీ కానీ ఎవ్రీథింగ్ ఫస్ట్ టైర్ నేను ఏదైతే చెప్పానో మీకు డైకిన్, హిటాచి వీటిలలో ఉంటాయి, మిట్సుబిషి, ఓ జనరల్. బట్ సర్వీస్ నెట్వర్క్ మాత్రం ఎల్జీ, సామ్సంగ్ ఇట్లాంటి వాటికి బాగుంటుంది. బట్ ఈ ఏసీస్ కూడా చాలా బాగుంటాయి, వీటి కూడా కన్సిడర్ చేయొచ్చు. అండ్ థర్డ్ టైర్ కోసం మీకు వోల్టాస్ కనిపిస్తుంది, క్యారియర్ అని ఉంటాయి, అండ్ చాలా బ్రాండ్స్ ఉంటాయి. బొచ్చడి బ్రాండ్స్ అయితే ఉంటాయి మీకు. అవన్నీ కూడా మీరు ఇక్కడ కన్సిడర్ చేయొచ్చు, వోల్టాస్, గోద్రేజ్ ఇవన్నీ కూడా. బట్ ఇక్కడ మీరు కేర్ఫుల్గా ఉండాల్సింది, ఇప్పుడు నేను చెప్పిన ఈ మూడిట్లో ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. మీ బడ్జెట్కి తగ్గట్టుగా, మీ నియర్ బై సర్వీస్కి తగ్గట్టుగా మీరు తీసుకోవచ్చు. బట్ మిగతా కొన్ని డేంజరస్ బ్రాండ్స్ ఉంటాయి. ఏం చేస్తాయంటే ఈ సంవత్సరం బల్క్లో తీసుకొస్తారో అమ్ముకుంటారో, తర్వాత జెండా ఎత్తేసి పోతాడు వాడు. రేపటి రోజున 2 సంవత్సరాల తర్వాత ఆ బ్రాండ్ కనుమరుగైపోతుంది. ఆ బ్రాండ్ కనుమరుగైపోయాక ఆ ఏసీ లేదని ఇష్యూ వస్తే ఆ పీసీబీ కావాలంటే ఎవడిస్తాడు? మనకి స్పేర్ పార్ట్స్ ఇష్యూ వస్తుంది కదా. సో దట్ కాస్త ముందు చూపుతూ ఉంటే మాత్రం పొద్దున దుకాణం పెట్టి నైట్ ఎత్తుకొని పోయేవాడి బ్రాండ్స్ మాత్రం మీరు కొనకండి. అది ఎంత తక్కువ ప్రైస్ అండి. 2,000 ఎక్కువైనా, 3,000 ఎక్కువైనా వెల్ నోన్ బ్రాండ్స్కి వెళ్తే ఏంటంటే సర్వీస్ ఎక్కువ రోజులు ఉంటుంది. ఎప్పుడైనా ఖరాబ్ అయితే మనకి అట్లీస్ట్ ప్రోడక్ట్ రిపేర్ అవుతుంది, కొత్త ప్రోడక్ట్ తెచ్చుకోకుండా. సో దట్ అది బ్రెయిన్లో అయితే పెట్టుకోండి. బ్రాండ్ కూడా మీరు డిసైడ్ అయిపోయారు. సో దట్ ఇక ఫైనల్గా మనకి ఇంకో డౌట్ ఏంటంటే, అన్న ఇన్వర్టర్ తీసుకోవాలా, నాన్ ఇన్వర్టర్ తీసుకోవాలి? అసలు ఆ డౌటే అవుతుంది. ఎందుకంటే నాన్ ఇన్వర్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేదే బంద్ చేశారు బ్రాండ్స్. నాన్ ఇన్వర్టర్ అంటే ఏంటంటే కంటిన్యూస్గా నువ్వు ఒక 24 degrees టెంపరేచర్ పెట్టావు అనుకో, 24 degrees పెట్టినప్పుడు 22 degrees వరకు వచ్చే వరకు కంప్రెసర్ ఫుల్ స్పీడ్లో తిరిగేసి రూమ్ కూల్ చేస్తుంది. ఎప్పుడైతే 22కి వస్తుందో బజ్జు ఉంటుంది, పూర్తిగా బంద్ అయిపోతుంది కంప్రెసర్, బజ్జు ఉంటుంది. మళ్ళీ 26కి వచ్చినప్పుడు అరే ఈ 24 పెట్టాడు, 26 వచ్చింది, మనం ఎత్తుకోవాలి, మళ్ళీ తిప్పేసారని చెప్పేసి దాన్ని ఎత్తుకొని మళ్ళీ కూల్ చేస్తారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, మీకు 22 to 26 మధ్యలో మీరు పెట్టిన 24 అనేది కాన్స్టెంట్ టెంపరేచర్ ఉండట్లేదు. టెంపరేచర్లో చేంజెస్ కనిపిస్తున్నాయి. ఎట్ ద సేమ్ టైం ఆన్ ఆఫ్ అయినప్పుడు మీకు కంప్రెసర్ ఎప్పుడైనా సరే, అది ఎనీ కంప్రెసర్ మీకు ఎత్తుకున్నప్పుడు పవర్ ఎక్కువ తీసుకుంటుంది. సో దట్ పవర్ బిల్ ఎక్కువ వస్తుంది. దిస్ ఈస్ ద డ్రాబ్యాక్. అందుకని చాలామంది అనేది ఏంటంటే పీసీబీ బోర్డ్స్ ఉంటే దానివల్ల ఎక్కువ రిపేర్ వస్తుంది, అందుకని వద్దంటారు. ఇప్పుడు అసలు బ్రాండ్సే బంద్ చేసిన నాన్ ఇన్వర్టర్ బెనిఫిట్ ఏంటంటే సేమ్ ఆపోజిట్. మీరు 24 పెడితే 24 ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఏదైతే 24కి రీచ్ అయ్యే వరకు ఫుల్ స్పీడ్లో తిరిగిన కంప్రెసర్ 24కి రీచ్ అవగానే స్లోగా తిరుగుతూ దాన్ని మెయింటైన్ చేస్తుంది. సో దట్ టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్. అండ్ ఆ తర్వాతకి వచ్చేసి మీకు పవర్ బిల్ అనేది తక్కువగా ఉంటుంది. ఊరికి ఆన్ ఆఫ్ అవ్వదు కాబట్టి పవర్ బిల్ తక్కువ వస్తుంది. సో సింపుల్ ఆన్సర్, ఇన్వర్టర్కే వెళ్ళండి. నాన్ ఇన్వర్టర్కి అవసరం లేదు, అసలు తేవట్లేదు బ్రాండ్స్. ఆ తర్వాతకి ఎనర్జీ రేటింగ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. బట్ ఎనర్జీ రేటింగ్ ఇంపార్టెంటే, బట్ ఇక్కడ మీ యూసేజ్ సినారియోని బట్టి ఎనర్జీ రేటింగ్ అండి. మీరు ఎప్పుడో సమ్మర్లో మేము రోజుకి 8 గంటలు వాడతాం, సమ్మర్ అయిపోగానే 2 నెలలు అయిపోగానే మళ్ళీ మేము వాడమనుకునే వాడికి 5 స్టార్ అనేది ఒక డబ్బులు ఉన్నాయి కదా మా దగ్గర పెట్టేస్తామనే మెంటాలిటీతో పెట్టుకుంటే ఇట్స్ యువర్ విష్. బట్ నా సజెషన్ మాత్రం దట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా. మీరు ఓన్లీ సమ్మర్ వాడతారన్నా, లేదా అకేషనల్గా ఎప్పుడన్నా ఇంట్లో పెట్టుకుని అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు వాడతారనుకున్నా బెటర్ 3 స్టార్కి వెళ్ళండి. అప్ ఫ్రంట్ మీరు ఏదైతే మనీ పెడుతున్నారో అది మీకు బెనిఫిట్ అవుతుంది. లేదు మీరు 365 డేస్లో మాకు సీజన్తో సంబంధం లేదన్నా, మీరు 1 hour 2 hours 3 hours 4 hours మేము కంపల్సరీ ఎవ్రీడేనో లేకపోతే 2 days ఒకసారి మేము ఏసీ వాడుతూనే ఉంటాం 365 days అనుకుంటే ఏం ఆలోచించకండి, 5 స్టార్కి వెళ్ళిపోండి. సింపుల్ ఫండ్, అర్థమైపోయింది కదా. 5 స్టార్ అంటే 365 days ఆడాలి. సీజనల్ కానీ అకేషనల్ కానీ అయితే మాత్రం 3 స్టార్ తీసుకోవాలి. ఎనర్జీ రేటింగ్ కూడా అయిపోయింది. ఆ తర్వాతకి వారంటీ, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ప్రిఫరెన్స్ వారంటీలో మీరు ఏదైనా ఏసీ తీసుకునేటప్పుడు కాంప్రహెన్సివ్ వారంటీ 5 years ఉందా లేదా చూడండి. కాంప్రహెన్సివ్ అంటే ఓన్లీ పీసీబీ మీద కాదు, ఓన్లీ కంప్రెసర్ మీద కాదు, టోటల్ ప్రొడక్ట్లో బ్లోవర్ నుంచి ఎవ్రీథింగ్, ఎనీ పార్ట్ మీకు డ్యామేజ్ అయినా సరే 5 yearsలో వాళ్ళదే బాధ్యత, మన మీద ఎటువంటి బాధ్యత ఉండదు. సో 5 years టెన్షన్ ఫ్రీ లైఫ్.
ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికి ఇవ్వండి. సెకండ్ ప్రిఫరెన్స్ ఇఫ్ ఇన్ కేస్ 5 years కాంప్రహెన్సివ్ వారంటీ ఇవ్వట్లేదు, 1 year కాంప్రహెన్సివ్ వారంటీ ఇచ్చారు, అట్లీస్ట్ పీసీబీ మీద 5 years వారంటీ ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే కంప్రెసర్కి ఏమి కాదు, వాళ్ళు 10 సంవత్సరాలు అందరు ఇస్తారు, కంప్రెసర్కి అసలు ఏమి కాదు. బట్ పీసీబీ ఏదైతే ఉందో తొందరగా ఖరాబ్ అయ్యేది అదే, ఎక్స్పెన్సివ్ పార్ట్ కూడా అదే. కాబట్టి ఏసీలో పీసీబీ మీద 5 years ఉండాలి. ఫస్ట్ కాంప్రహెన్సివ్ ప్రిఫరెన్స్, అది కాకపోతే 5 years పీసీబీ మీద ఉండాలి. 5 years పీసీబీ మీద లేకుండా 1 year పీసీబీ మీద ఉంటే అది ఏ ఏసీ అయినా తీసి చెత్తబుట్లో పడేయండి, కొనకండి, అస్సలు కొనొద్దు. అలా కొన్నారంటే మాత్రం మీరు 100% ఇబ్బంది పడతారు. ఎందుకంటే పీసీబీ కాస్ట్లు అనేది చాలా అంటే చాలా ఎక్కువ ప్రైసెస్ ఉంటాయి, బిలీవ్ మీ. సో క్లారిటీ వచ్చేసింది వారంటీ మీద కూడా. ఆ తర్వాతకి మెయిన్ థింగ్ ఇన్స్టాలేషన్ ఛార్జ్. చాలామంది ఇక్కడ మిస్లీడ్ అవుతుంటారు, ఏసీ కొనగానే అయిపోయింది అనుకుంటున్నారు. ఇన్స్టాలేషన్ ఛార్జెస్ దగ్గరే 3,000 అవుతాయండి. కాపర్ పైప్స్కి అయితే ఎక్స్ట్రా కాపర్ పైప్ అయితే ఎక్స్ట్రా కాపర్ పైప్కి మీటర్కి 1000 వరకు అవుతుంది. అండ్ అలానే మీకు ఆ డ్రైన్ పైప్ అని అండ్ ఇన్స్టాలేషన్ బేసిక్ ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అని ఇవన్నీ ఉంటాయి. బట్ ఒక్క థింగ్ ఇక్కడ జరిగే థింగ్ ఏంటంటే, వచ్చే టెక్నీషియన్స్ మంచోడు అవ్వాలని లేదు కదా. వాడు డబ్బు పిచ్చోడు అనుకోండి, వాడు ఏం చేస్తారు, మీ దగ్గర నుంచి ఎక్కువ వసూలు చేయడానికి ట్రై చేస్తారు. సో అందుకని మీరు ఏం చేయండి, మీరు అమెజాన్లో ఫర్ సపోజ్ ఈ ఏసీ కొనాలి, పలానా ఎల్జీ ఏసీ కొనాలి, అక్కడ మీకు సర్వీస్ అని ఉంది కదా, అక్కడ సీమోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, అది క్లిక్ చేయగానే మీకు సర్వీస్ కాస్ట్ ఎంత, ఎక్స్ట్రా పైప్ పడితే దానికి ఎంత కాస్ట్ అవుతుంది, ఇన్స్టాలేషన్ స్టాండ్ ఫిట్ చేస్తే ఎంత అవుతుంది, స్టాండ్ కాస్ట్ ఎంత, ఎవ్రీథింగ్ ఇక్కడ మీకు డీటెయిల్ కనిపిస్తున్నాయి చూసారా. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. మీరు ప్రతి ఏసీకి ఆ బ్రాండ్ వాళ్ళు అది మెన్షన్ చేస్తారు, అది మాత్రమే పే చేయండి. దానికి మించి ₹1 కూడా మీరు ఎక్కువ పే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ వాళ్ళు ఏమన్నా గుడ్ విల్ అని అడిగితే మీకు నచ్చినంత మీరు ఇచ్చుకోండి. బట్ అలా కాకుండా డిమాండెడ్గా ఇది రేట్ ఇంత మాకు ఇంత ఇవ్వాలంటే ఇవ్వాల్సిన అవసరం లేదు. 100% అదైతే చూసుకోండి. అది వెరీ ఇంపార్టెంట్. ఆన్లైన్లో చెక్ చేసుకొని ఇవ్వాల్సినంత ఇవ్వండి, అదైతే చూసుకోండి. ఇక ఆ తర్వాతకి చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. కొన్ని ఫీచర్స్ 4-way స్వింగ్ ఉంటుంది, అంటే ఓన్లీ ఇట్లా వెర్టికల్గానే కాకుండా హార్జెంటల్గా కూడా స్ప్రింగ్ అవుతుంది. అది ఉంటే ఏంటంటే మీకు రూమ్లో కాస్త ఈవెన్గా గాలి అనేది స్ప్రెడ్ అవుతుంది, అన్ని సైడ్లో స్ప్రెడ్ అవుతుంది, కాస్త బెటర్గా ఉంటుంది. 4-way స్వింగ్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఆ తర్వాతకి మీరు నాయిస్ అనేది యూజువల్గా 45 dB లోపల ఉండేటట్టు చూసుకోండి. ఇండోర్ యూనిట్లో అంతకుమించి ఎక్కువ ఉంటే మాత్రం మీకు కొంచెం నాయిస్ ఎక్కువ అనిపిస్తుంది. 45 dB లోపల ఉంటే విచ్ ఈస్ యాక్సెప్టబుల్. ఇంకా తక్కువలో కావాలంటే మీకు 31 dBలో 35 dBలో కూడా మనకి ఎల్జీ లాంటి ఏసీస్ వస్తున్నాయి, అది చూసి తీసుకోవాలి. నాయిస్ అనేది 45 dB ఇండోర్ యూనిట్, నేను చెప్పేది అవుట్డోర్ యూనిట్ ఎప్పుడు ఎక్కువగానే ఉంటుంది. ఇండోర్ యూనిట్ 45 dB లోపల ఉండేటట్టు చూసుకోండి. అండ్ ఆ తర్వాతకి వచ్చేసి స్మార్ట్ ఫీచర్స్ ఉంటాయి, లైక్ మీరు త్రూ యాప్ కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. త్రూ వాయిస్ అసిస్టెంట్ మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. హే గూగుల్ టర్న్ ఆన్ ఏసీ అంటే ఆన్ చేస్తుంది, పలానా టెంపరేచర్ పెట్టమంటే పెడుతుంది. అండ్ అలానే మీరు ఆఫీస్లో నుంచి బయలుదేరగానే అక్కడ నుంచి ఏసీ ఆన్ చేసుకుని ఇంటికి వచ్చేసరికి కూల్ అవుతుంది. ఇలా స్మార్ట్ ఫీచర్స్ ఉంటే బెనిఫిటే. బట్ మీకు అది అవసరమా కాదా అనే దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోండి. సేమ్ ప్రైస్లో మీకు స్మార్ట్ వస్తుంటే ఓకే, బట్ స్మార్ట్ మీద ఒక 2,000 ఎక్కువ రూపాయలు పెడుతున్నామంటే ఆ 2,000 రూపాయలు పెట్టిన దానికి మీరు మీరు యూజ్ చేస్తారా లేదా అనేది చెప్పి మీరు డెసిషన్ తీసుకోండి. బట్ ఆల్వేస్ స్మార్ట్ అనేది ఒక యాడెడ్ అడ్వాంటేజే. అండ్ ఫిల్టర్ టైప్స్ మీరు చూసుకోవాలి. ఫిల్టర్ టైప్స్ అంటే ఎస్పెషల్గా కాస్త మీరు పొల్యూటెడ్ ఏరియాలో ఉన్నారనుకోండి, ఫిల్టర్ టైప్స్ ఉంటాయి మీకు. PM01 అని, PM2.5 అని, అండ్ హెచ్డీ ఫిల్టర్ అని. హెచ్డీ ఫిల్టర్ డస్ట్ ఫిల్టర్ ఏంటంటే మీకు బేసిక్ డస్ట్ ప్రొటెక్షన్. బట్ PM01 కానీ PM2.5 కానీ ఎయిర్లో ఉండే PM2.5 మైక్రాన్ పార్టికల్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని ఫిల్టర్ చేస్తుంది. అది మన ముక్కులోకి పోకుండా కాస్త ఫ్రెష్ ఎయిర్ వస్తుంది, బెనిఫిట్. అండ్ PM01 మైక్రాన్తో కూడా మనకి పానాసోనిక్ లాంటి బ్రాండ్స్ తీసుకొస్తున్నాయి. గత 3 సంవత్సరాల వాళ్ళు అదే తీసుకొస్తున్నారు. అలాంటి అనుకోండి, ఇంకాస్త ప్యూరిఫైడ్ ఎయిర్ అనేది మీ ఏసీ నుంచి వస్తుంది. సో దట్ కాస్త హెల్దీ అని చెప్పుకోవచ్చు. ఎయిర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక ఆ తర్వాతకి కంప్రెసర్ టైప్ చూసుకోండి. చాలామంది అనవచ్చు సైజ్దే ఉంది బ్రో, డజంట్ మ్యాటర్ అంటే. యాక్చువల్గా ఏసీ వర్కింగ్ స్టైల్ ఏంటి, రూమ్ని చల్లబరచడం కాదండి, రూమ్లో ఉన్న హీట్ని బయటికి పంపించడం. ఇది దీని గురించి నేను డెడికేటెడ్ ఒక వీడియో చేస్తాను. కాకపోతే హీట్ డిసిపేట్ అవ్వాలంటే కంప్రెసర్ సైజ్ పెద్దగా ఉన్నప్పుడు కండెన్సర్ సైజ్ పెద్దగా ఉంటుంది. కండెన్సర్ సైజ్ పెద్దగా ఉన్నప్పుడు హీట్ డిసిపేషన్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది. హీట్ డిసిపేషన్ ఫాస్ట్గా అవుతుందంటే రూమ్ చాలా ఫాస్ట్గా కూల్ అవుతుంది. అంతే, ఇక్కడ సింపుల్ ఫండా. దాని పెద్దగా ఉండడానికి దీనికే సంబంధం అనుకునే వాళ్ళకి సింపుల్ ఏంటంటే హీట్ డిసిపేషన్ ఫాస్ట్గా అవుతుంది కాబట్టి రూమ్ తొందరగా కూల్ అవుతుంది, రూమ్లో ఉన్న హీట్ని తొందరగా బయటపడేస్తుంది. సో కాస్త కంప్రెసర్ సైజ్ కూడా చూసుకోవాలి. అండ్ స్టెబిలైజర్ వాడడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఆపరేటింగ్ రేంజ్ బాగానే ఉంటుంది ఏసీస్ది, బట్ సర్జ్ ప్రొటెక్షన్ అనేది ఇవ్వలేవు. సో దట్ పీసీబీలు ఖరాబ్ అయితే కాస్ట్ అవుతుంటాయి కాబట్టి బెటర్ మీరు స్టెబిలైజర్ అయితే యూజ్ చేయండి. ఇది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది వీడియో. సెకండ్ పార్ట్ ఆఫ్ ది వీడియో, ఇది బయ్యింగ్ ఐడి కదా, కొనే ముందు మీరు ఏమేమి చూసుకోవాలనేది సెకండ్ పార్ట్ ఆఫ్ ది వీడియో వెరీ 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 ఇంపార్టెంట్. ఆ వీడియో వచ్చుంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది, అండ్ ఆ వీడియో కంపల్సరీ మీరు చూడాలి. ఆ వీడియోలో ఏంటంటే ఏసీ కొన్నాక రైట్ అవే ఇట్లా అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాక మీరు చేయాల్సిన జాగ్రత్తలు చాలా ఉంటాయి.
ఆ మిస్టేక్స్ చేస్తే ఖచ్చితంగా మీ ఎక్స్పీరియన్స్ ఖరాబ్ అయిపోతుంది. ఎండ్ ఆఫ్ ది డే ఏమంటారంటే నజీర్ అన్న వేస్ట్ గాడరా, మంచి ఏసీ సజెస్ట్ చేయలేదు, నాకు 3 నెలలకే కూలింగ్ పోయింది, కూలింగ్ రావట్లేదు, నా ఏసీలోంచి వాటర్ లీకేజ్ అవుతుంది, నా ఏసీలో గ్యాస్ లీకేజ్ అవుతుంది, వాడికి ఏం తెలియదు. అలా అనుకునే వాళ్ళు కంపల్సరీ ఆ వీడియో చూడాలి. ఆ వీడియో చూస్తే మీరు నన్ను తిట్టుకోరు, బ్రాండ్ని తిట్టుకోరు. ఎందుకంటే కొన్ని ప్రోడక్ట్లు కొనడం ఎంత ఇంపార్టెంటో వాటి మెయింటెనెన్స్, వాటి ఇన్స్టాలేషన్ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి చాలా ఇంపార్టెంట్. అవి మీరు తప్పు చేసి ప్రొడక్ట్నో బ్రాండ్నో నన్నో అంటే సొల్యూషన్ రాదు. సో దట్ నేను ఈ ఇయర్ మీకు అది క్లియర్గా చెప్పాలనుకున్నాను. ఆల్రెడీ మొత్తం నేను పాయింట్స్ రాసుకున్నాను. ఆఫ్టర్ దిస్ వీడియో ఆ వీడియో కూడా షూట్ చేస్తాను. ఆ వీడియో కంపల్సరీ చూడండి. ఆర్డర్ పెట్టే వరకు ఈ వీడియో, ఆర్డర్ పెట్టిన వెంటనే ఆ వీడియో చూడాలి. లేదంటే ఈ 2 వీడియోలు ఏ వీడియో మిస్ అయినా మీకు ప్రాబ్లం వస్తుంది. వీటన్నిటికంటే ఇంపార్టెంట్ వీడియో బెస్ట్ 1.5 టన్ 5 స్టార్ ఇన్ 2026, బెస్ట్ 1.5 టన్ 3 స్టార్ ఇన్ 2026 డెడికేటెడ్ వీడియోస్ వస్తాయి. ఎందుకంటే మేము మీకు చెప్పిందంతా ఇప్పుడు మీరు ఆన్ పేపర్ చూస్ చేయగలుగుతారు. బట్ మేము ఆఫ్ స్క్రీన్, అంటే మేము ఒక ఏసీ మా దగ్గరికి వచ్చినప్పుడు మేము ఏం చెక్ చేస్తామో తెలుసా? దాని ఎయిర్ త్రో ఎలా ఉంది, కూలింగ్ నిజంగా ఎఫిషియెంట్గా ఫాస్ట్గా చేస్తుందా, సార్ కూలింగ్ కెపాసిటీ చెప్పారు, నిజంగా ఎఫిషియెంట్గా చేస్తుందా, బ్లోవర్ ప్రాపర్గా స్పీడ్గా తిరిగి దమ్మున బ్లోవర్ లేకపోతే రూమ్ కూలింగ్ కాస్త లేట్ అవుతుంది, కాపర్ పైప్ క్వాలిటీ ఎలా ఉంది, ఓవరాల్ ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, అండ్ పీసీబీ సర్జ్ ప్రొటెక్షన్ ఉందా లేదా, పీసీబీ ప్రొటెక్షన్ కోటింగ్ అని ఒకటి ఉంటుంది, అలాంటివి ఉన్నాయా లేవా, అండ్ దాంతోపాటు మీకు కంప్రెసర్ టైప్ ఏంటి, అది సింగిల్ రోటరీనా లేకపోతే ట్విన్ ఇన్వర్టర్ అని చెప్తుంటారు, డ్యూయల్ ఇన్వర్టర్ అని చెప్తుంటారు కదా, డ్యూయల్ రోటరీస్ ఉంటాయా, ఇవన్నీ కూడా మేము చెక్ చేసి ఎక్స్పాన్షన్ వాల్వ్స్ ఎలా ఉంటాయి, ఎక్స్పాన్షన్ వాల్వ్ టైప్ ఏంటి, అండ్ ఆపరేటింగ్ రేంజెస్ ఏంటి, ఇవన్నీ కూడా చెక్ చేసి ఒక ల్యాబొరేటరీ క్రియేట్ చేసి మేము అనుకున్న సిచ్యువేషన్లో ఏసీస్ని పెట్టి, అన్ని ఏసీస్కి ఒకటే సిచ్యువేషన్ మారితే రిజల్ట్ మారుతుంది, అన్ని ఏసీస్కి ఒకటే సిచ్యువేషన్లో పెట్టి ఎక్స్టర్నల్ టెంపరేచర్స్ ఇంపాక్ట్ పడకుండా ఒక క్లోజ్డ్ ల్యాబొరేటరీ చేసి మేము రివ్యూస్ అయితే తీసుకొస్తాము. ఆ వీడియో మీరు చూస్తే 100% బెటర్ ఏసీ కొంటారు. ఈ వీడియో ఫస్ట్ వస్తుంది కాబట్టి ఆ వీడియో లేట్ అవ్వచ్చు. ఒకవేళ మీరు ఈ వీడియో లేట్గా చూస్తుంటే ఆల్రెడీ ఆ వీడియో వచ్చి ఉంటే డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ అదే ఉంటుంది, బెస్ట్ 1.5 టన్ 5 స్టార్ ఏసీ 2026 అని. ఆ వీడియో చూస్తే 100% మీ ఇంట్లోకి మంచి ఏసీ కొంటారు, అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఖచ్చితంగా ఆ వీడియో చూడాల్సింది. ఆ వీడియో చూడకుండా డెసిషన్ తీసుకుంటే మాత్రం పప్పులో కాలేసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకోసం తీసుకొస్తూనే ఉంటాను. 2026లో మీ ఇంట్లోకి మంచి ఏసీ తెచ్చే బాధ్యత నాది. ఏదో ఒక కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు, చిన్న కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.